RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కౌటాల మండలం ముత్తంపేట, శీర్ష, సాండిగావ్, లోన్మెల్లి, గుడ్లబోరి ఆయా గ్రామాలను రైతులు వడ్లు కొనుగోలు చేయాలని రైతులు రాస్తాకు నిరసన చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. రోడ్డంతా ట్రాఫిక్ జామ్తో విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ వేరే మార్గం గుండా వెళ్లారు. రైతులకు మద్దతుగా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్ బాబు మద్దతు పలికారు. అనంతరం మాట్లాడుతూ నెలల తరబడి మార్కెట్ యార్డులో విలువైన ధాన్యం ప్రభుత్వ కొనుగోలు చేయనందున తీవ్ర నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పౌరశాఖ మంత్రి తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్తూ ఇక్కడేమో మైచూర్ తప్ప తల్లి అని తీవ్ర జాప్యం చేస్తూ రైతులను నష్టపరుస్తున్నారని, అకాల వర్షం వల్ల రైతులు ఆందోళన గురి అవుతున్న రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం బాధ్యత వహించాలని తెలిపారు. జిల్లాలో 60,000 మెట్రిక్ టన్ ధాన్యం పండితే ఇప్పటి వరకు 3,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయలేదని విమర్శించారు. ధాన్యం నిల్వకు సరైన స్థలం లేదని, పొలంలో నిల్వ ఉంటే పూర్తి నీళ్లలో మునిగి ఉన్న మొలకెత్తాయని, రాత్రింబవళ్లు చీకట్లో పాముల విష పురుగుల వల్ల ప్రమాదం ఉందని అన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అడిషనల్ కలెక్టర్ సివిల్ సప్లై డేవిడ్ దీక్ష శిబిరాన్ని సందర్శించి వేగవంతం చేయాలని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్ తో చరవాణి ద్వారా మాట్లాడి తనిసరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. కమిషనర్ సానుకూలంగా స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు మాట్లాడుతూ రైతులకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యేకు, జిల్లా కలెక్టర్ డేవిడ్ కు, పోలీస్ సిబ్బందికి, వ్యవసాయ అధికారులకు రైతుల సమస్యను పరిష్కరించినందుకు సహకరించిన వారికి రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఎంత ఉంటుందో కానీ డేంజర్ ఇప్పుడు పోసేదండి. ఇప్పుడు మనం ఏం చేయలేము. ఇంకా ముందు పోసేది ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడుతున్నాం. కొంచెం ఒకడా ప్లేస్ ఎత్తు ప్లేస్ ఇది కూడా పొలం కాదు సార్, పక్కన ఉన్నాయి. ఇది ఖాళీదాగానే, దీంట్లో వరికి ఇవాళ కూడా వర్షం, ఈరోజు కూడా వర్షం ఉంది. కాబట్టి ఏంటంటే ఇప్పటికన్నా కొంత మనం సేఫ్ సైడ్ ఉండాలంటే ఖాళీ లెక్క కొట్టి ఇప్పుడు ఇది అయితే మనం లేబర్ టైం అయితే ఇంకా బాగా నష్టం జరగదు. మనం సైడ్ నుండి గాడి తీసేసి కాలువ తీసేసి ఎత్తు పెట్టి కొంచెం మట్టి దూస్తుంది దాటి వేసి ఆ తర్వాత కవర్ వస్తే వర్షం ఎక్కువ పడ్డా మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే మొత్తం జరుగుతుంది, 100% జరగదని కాదు, కానీ 10 పైసలు జరిగేది 1% జరుగుతుంది. సంవత్సరము ఒక్కటే మనిషి ఆడికెళ్ళేడికి అది మిషన్ ఉన్నది, ఒక ఇంత ఉన్నది. మనం ఆ మిషన్లో పోతే మన ఇంటికాడ జల్లెడెట్ను ఊగినట్టు ఒక గిట్ల ఊగితే ఒక్క అంచెడు పోతే ఒక్క అంచెడు 10 నిమిషాలు వెళ్తలేదు. 10 నిమిషాలు వెళ్తాడు. చాలా ఎన్ని రోజులు పట్టాలి? వీళ్ళు పెద్ద మిషన్ పెట్టుకున్నారు. అది కింద మిషన్ ఉన్నది. సరే, ఇంకొకటి నేను మార్కెటింగ్ ఆఫీసర్ ఏర్పాటు ఇప్పుడు మాకు తూర్పాల పేరుతోటి మమ్మల్ని టైంపాస్ చేసి సార్, మమ్మల్ని టైంపాస్ చేసి మా పంటలు నష్టపోతున్నాం సార్. మేము మనం ఎట్లా పడితే అట్లా పంపిస్తే మళ్ళీ మనకు వచ్చినప్పుడు కూడా తేమ శాతం బాగా ఎక్కువ ఉంటే ముక్కిపోతుంది. వచ్చినా ఎన్ని కాంట 17 లోపల ఉన్నాయి, అన్ని కాంట $700 క్వింటల్ ఒక 9 లేదు కదా సార్. చూడండి అక్కడ పోయి
మ్యాచర్ వచ్చిన మనం నీకు కూడా 15 వచ్చింది అంటే తూర్పాలు పట్టుకోవాలి తర్వాత 15 వెళ్ళిపోతాయి గాడి. కూడా 2 రోజులు చూస్తే 15. సరే ఇదంతా చూడండి, మీరు కూడా ఎట్లా చేస్తే అలాంటి ఐకేపీ వాళ్ళకంటే ఎక్స్పీరియన్స్ లేదు, మీకు వచ్చాడు ఎక్స్పీరియన్స్ మెషిన్ పని చేసేట్లేదు జల్లడ పట్టి 750 బస్తాలు పట్టింది సార్. 750 బస్తాలకు ఎంత వెళ్ళింది చూడండి ఒకసారి. సమన్వయం లేక ఎంత ఇబ్బంది అండి నాకు అర్థం కాదు. తూర్పాల పట్టినవి కూడా లేపుతలేరు కదా సార్. ఇప్పటి వరకు లారీలు వస్తలేవని టైం పాస్ చేస్తలేరా? ఈ గొంతుకే ఫోన్ పడుతుంది. ఒక్కొక్కటి ఒక్కసారి వచ్చింది ఒక 10 నిమిషాలు నీ అడ్లపిల్ల ఉండవని ఒక కుప్పను చూసి 10,000 అడుగుడు. ఈ కుప్ప కాదు మరి 4 ఎకరాల కుప్పను చూసి 10,000 అడిగి 10,000 అడిగితే 10,000 అడిగితే 8,800 ఇచ్చాడు 4 ఎకరాలకే. యాదవ పట్టించాడు వాడు ఆ చంపులు చూపి 8,800 ఇచ్చి ఒక నైట్ పట్టించాడు. అవి పట్టినాక ఊరూరికి తిరిగినాం. ఒక 40 కిలోల చుంగిడి కూడా మోడోడు ఎక్కడ ఉంది, మోడోడు దాకా పోయినాం. ఏం పేరు మీ పేరు? వీరయ్య గారు. ఇది స్టేట్ పాలసీ. అంటే విషయం చెప్తున్నా, అన్ని చోట్ల మన లెక్క పండించే రైతులు అన్ని చోట్ల తూర్పాలు పడుతుంది. గవర్నమెంట్ నామస్కరంగా తూర్పాలు పట్టాలి, 17% లోపల మ్యాచర్ ఉండాలి. ఇప్పుడు మ్యాచర్ వచ్చి మేము తూర్పాలు పట్టుకున్నాం, వాళ్ళు తీసుకునే పరిస్థితి ఉంది. విపరీతమైన వర్షంలో మేము ఏం చేసేది లేని పరిస్థితి. దగ్గరికి వచ్చిన ఇన్ని వాటిలు ఎన్నడు పట్టాలి, ఎంతమంది కూలీలు పెట్టాలా? కరెంటే లేదు ఇక్కడ, కరెంటు లేదు. మళ్ళా వర్షానికి కప్పుకోలేని పరిస్థితి. మినిస్టర్ ఏమో ఎంత ఖర్చు అయింది? ఇప్పటికి 6 లక్షల ఖర్చు అయింది. వీటికి వెళ్ళాడికి 18 ఎకరాల భూమిది. వీటిని ఇప్పుడు మొత్తం 18 ఎకరాలు 6 లక్షల 5 లక్షల పంట మొత్తం దిగిన. ఇప్పుడు ఏం మందు తెచ్చుకోదా వినే పూర్తిగా మనం క్లీన్ చేసుకుంటే ఇవాళ నుండే కాంటా పెట్టేసి మ్యాచర్ ఉంది కాబట్టి కాంటా పెట్టించేసి అవసరమైతే ఇంకో కాంటా మొన్న ఒక్క పవర్ లేదు సార్, కరెంట్ లేదు. పవర్ లేదు ఎట్లా అయితే సార్? అది ఫస్ట్ మనకి ఎండింది ఏదైతే ఉందో అది మ్యాచర్ కాంటా మొత్తం తడిచినాయి సార్. ఇప్పుడు 90% సార్ మొత్తం తడిచినాయి. 90% లాట్ మొత్తం 10% మాత్రమే ఉన్నాయి మిగిలి. మొత్తం ఏంటంటే సార్ ఈ వీళ్ళు ఏదో సమాధానం చెప్పాలి కదా. వీళ్ళు పాపం గాలి దుందుకు తాడపత్రులు లేచిపోతున్నాయి. మా పరిస్థితి ఏంటి? మీ పొలాలు ప్రకటించమంటారు సార్. మరి రేషన్ బియ్యం ఇస్తారు కదా, అవి ఉడకబెట్టుకొని తింటే అయిపోయాయి. సార్ మేము క్రాప్ హాలిడే ప్రకటించమంటారా రైతులు? మరి ప్రకటించవలసిన అవసరం లేదు. ఎవరు ఉద్దేశపూర్వకంగా చేసింది మీ తప్పు లేదు, మనం కూడా చేసింది. భగవంతుడు సడన్ గా మీరు ప్యాడీ లిఫ్టింగ్ చాలా లేట్ వస్తాయి. మామూలు రోజు ఫోన్ చేస్తానా లేదు, మీకు ఫోన్ చేస్తానా, డిఎస్ఓ ఫోన్ చేస్తా, కలెక్టర్ గారు చేస్తాను. 15 రోజులలో 3 లారీలు మాత్రమే లేచినాయి మా కౌటాల సెంటర్ నుంచి. గుడ్ల బోరిలా వాళ్ళకు సెంటర్ అన్నారు. ఏం లేదు, లేదు. అయ్యో గడ్ల బోరి లెటర్ పెట్టినా. ఇప్పుడు చూడండి, నేను మొన్న ఇక్కడ చూడండి ఫ్రైడే మొన్న నిన్న వర్షం ఇది కౌటాల సెంటర్ గుడ్లబోరి నుంచి తీసుకొచ్చి మస్జిద్ ముంగట మన పిఎస్సి వీళ్ళ ఆఫీస్ ముంగట గిన్ని నీళ్ళు వస్తే మొత్తం ఇట్లా ఇట్లా మొత్తం వడ్లన్నీ కొట్టుకుపోతానే. కాలువలు తీసిన వీడియోలు మీకు కూడా పెట్టినా సార్. ఇంత దారుణం అయిపోతే కనీసం మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో రైతులకు మనం సాయం చేయలేదు. వెళ్ళిపోయినాయి. ఇప్పుడైతే సార్ 90% తడిచినాయి సార్. సార్ ఇప్పుడు 90% చావులలో మనిషికి 2 లక్షలు 3 లక్షలు. ఇప్పుడు మేము ఊరియా డిఏపు మందులు ఖాతాలే ఉన్నాయి. దింపారు